హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాకుమారి జులేఖా. డమాస్కస్ నగరంలో అబ్దుల్లా అనే ప్రసిద్ధ వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయనకు హసన్ అని ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అబ్దుల్లా తన కొడుక్కి మంచి మంచి గురువులను ఏర్పాటు చేసి ఎంత ఖర్చైనా లక్ష్య పెట్టకుండా అనేక శాస్త్రాలు, అనేక భాషలు నేర్పించాడు. హసన్ కూడా చదువుపై శ్రద్ధ ఉంచి ఆదర్శ విద్యార్థి అనిపించుకున్నాడు. అందుచేత అబ్దుల్లా తన కొడుకు భవిష్యత్తు గురించి ఎలాంటి విచారము లేకుండా దేహం చాలించటానికి సిద్ధపడ్డాడు. ఆయన మరణశయ్యపై ఉండి హసన్ను పిలిచి, నాయనా, నాకు కాలం సమీపించింది. ఇక నీకు హితవు చెప్పేవారెవరూ ఉండరు. నాకున్న తృప్తి ఏమంటే నీవు చక్కగా చదువుకొని ప్రాజ్ఞుడివి అయ్యావు. అయినా భవిష్యత్తు ఎలా ఉండబోయేది చెప్పటం ఎవరి తరమూ కాదు. అందుచేత నీకొక సలహా చెబుతాను. ఎప్పటికైనా విధి ఎదురు తిరిగి జీవితం అంధకారమైందని తోచే రోజు వచ్చినప్పుడు మన తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎండు చెట్టు కొమ్మలకు ఉరి వేసుకో. ఇది నా ఆదేశం. అలా చేస్తే నీకు విమోచనం కలుగుతుంది అన్నాడు. ఈ మాటలంటూనే అబ్దుల్లా కన్ను మూశాడు. తండ్రి చేసిన కడపటి ఆదేశం హసన్కి ఆశ్చర్యం కలిగించింది. ధర్మ విరుద్ధమైన ఆత్మహత్యను ఆయన లాంటి పండితుడెందుకు బోధించాడో అతనికి ఎంత ఆలోచించినా బోధపడలేదు. అయితే రోజులు గడిచిన కొద్దీ హసన్ ఈ ఆదేశాన్ని క్రమంగా మరచిపోయి సరదాల్లో మునిగి తేలిపోసాగాడు. చదువుకున్నాడే గాని పసివాడు కావటం చేత లోకజ్ఞానం లేక అర్థం లేని సరదాలలో డబ్బు ఎడాపెడా ఖర్చు చేసి అతను త్వరలోనే ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరకు అతనికి ఇల్లు, తోట మాత్రమే మిగిలాయి. వీధుల్లోకి వెళ్ళి అడుక్కోవటం తప్ప అతనికి మరో మార్గం కనిపించలేదు. తీరా ఈ పరిస్థితి ఏర్పడ్డాక హసన్ను తన తండ్రి చేసిన ఉపదేశం సరి అయినది అని గ్రహించగలిగాడు. అడుక్కు తినటం కన్నా చావు 1000 రెట్లు మేలు. అందుచేత అతను ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకొని ఒక బలమైన తాడు సంపాదించి దాన్ని తీసుకొని తోటలోకి వెళ్ళాడు. ఎండిపోయిన చెట్టు పెద్ద కొమ్మకు దిగువగా నేలలో 2 నిలువురాళ్లు పాతి ఉన్నాయి. తాడు చివర ఒకటి ఆ రాళ్లకు కట్టి తాటిని కొమ్మ మీదుగా వేసి దాని రెండో చివర ఉచ్చు అమర్చి దాన్ని మెడకు తగిలించి రాళ్లపై నిలబడి ఒక్కసారిగా దూకాడు హసన్. ఉచ్చు అతని మెడకు బిగుసుకొని అతనికి స్పృహ తెలియకుండా పోతున్న దశలో కొమ్మ పెళపెళ విరిగింది. హసన్ కింద పడిపోయి లేచి కూర్చొని తానింకా బతికి ఉన్నందుకు ఆశ్చర్యపడ్డాడు. అతని ముందు ఏదో నేల మీద గులకరాయిలాగా పడి ఉండి దగదగా మెరుస్తున్నది. అది ఏమిటో అతనికి తెలుసుకునే లోపల అలాంటిదే మరొకటి రాలింది. హసన్ తల ఎత్తి చూసి విరిగిన కొమ్మ డొల్లగా ఉన్నదని, దానిలో ఇంకా కొన్ని మణులున్నాయని గ్రహించాడు. అతను చప్పున లేచి మెడకు తగిలించి ఉన్న ఉచ్చు తీసేసి ఇంటికి వెళ్ళి గొడ్డలి ఒకటి తెచ్చి విరిగిన కొమ్మను, చెట్టు మొదలను పగలగొట్టాడు. చెట్టు కాండమంతా బోలుగానే ఉన్నది. దాని నిండా వజ్రాలు, వైఢూర్యాలు, గోమేధికాలు, సమస్తమైన రత్నాలు కొల్లలుగా ఉన్నాయి. హసన్కి ఈసారి తండ్రి ఉపదేశంలోని అంతరార్థం నిజంగానే అర్థమైంది. తన కోసం తన తండ్రి ఈ చెట్టులో అంతులేని నిధి దాచిపెట్టాడు. తను భాగ్యవంతుడన్న తృప్తితో పాటు హసన్కు తన చిలిపి సరదాల మీద విరక్తి కూడా వచ్చింది. అతనికి డమాస్కస్ విడిచిపెట్టాలనిపించింది. పర్షియాలోని షీరాజ్ నగరం వెళ్ళాలనిపించింది. అక్కడి జీవితము సార్థకంగానూ జ్ఞాన సంపన్నంగానూ ఉంటుందని అతని తండ్రి అంటూ ఉండేవాడు. హసన్కు పర్షియా దేశపు పారసీక భాష తెలుసును కనుక షీరాజ్లో రత్నవర్తకుడుగా స్థిరపడటం ఏమంత కష్టమైన పని కాదు. అందుచేత హసన్ను తన సొత్తంతా తీసుకొని క్షేమంగా ప్రయాణించి షీరాజ్ చేరి అక్కడ బసలన్నిటిలోనూ మేలైనదిగా చూసి అందులో ఒక పెద్ద గది అద్దెకు పుచ్చుకొని విశ్రాంతి అయినా తీసుకోకుండా దుస్తులు మార్చుకొని తనకున్న మంచి దుస్తులలో ఉత్తమమైనవి ధరించి 4 వీధులు తిరిగి వద్దామని బయలుదేరాడు. అతను పింగాణి మసీదుకు వెళ్ళి
భగవద్ధ్యానం చేసి బయటికి వస్తూ ఉండగా అక్కడి రాజుగారి వజీర్లలో ఒక ఆయన వీధి వెంబడిపోతూ అతన్ని చూసి ఆగి పలకరిస్తూ, నాయనా, నీ దుస్తులు చూస్తే విదేశీయుడిలాగా ఉన్నావు. ఏ దేశం నుంచి వస్తున్నావు అని అడిగాడు. బాబు, మాది డమాస్కస్. ఇక్కడ వారి సాహచర్యంతో సార్థక జీవనం అలవర్చుకుందామని వచ్చాను అని హసన్ను వినయంగా జవాబిచ్చాడు. ఈ మాటకు వజీరు సంతోషించి హసన్తో, చాలా చక్కగా మాట్లాడావు నాయనా, నీ వయసు ఎంత అని అడిగాడు. అయ్యా, నాకు 16వ ఏడు నడుస్తున్నది అన్నాడు హసన్. యుక్త వయసులో ఉన్నావు. నేను రాజుగారి దగ్గరికి తీసుకుపోతాను. ఆయనకు నీ వంటి అందమైన కుర్రాళ్ళంటే ముచ్చట పడతాడు. అంతఃపుర ఉద్యోగులలో ఒకడుగా నిన్ను ఆయన నియమించవచ్చు. నీకు అభ్యంతరం లేకపోతే నా వెంటరా అన్నాడు వజీరు గారు. హసన్ను సంతోషంగా సమ్మతించాడు. హసన్ అందము, మాట తీరు మాత్రమే గాక అతను పారసీక భాష స్వచ్ఛంగా మాట్లాడటం కూడా వజీరుకు ఎంతో ముచ్చట గొలిపింది. ఆయన చెప్పినట్టే రాజుగారు హసన్ని చూసి సంతోషించి అతనికి ప్రతీహారి పని ఇచ్చాడు. వజీరు హసన్కు ప్రతీహారి దుస్తులు తొడిగించి అతని విధులు తెలిపి అతన్ని తన అజమాయిషీలోనే ఉంచుకున్నాడు. రాజాంతఃపురానికి చెందిన 12 ప్రతీహారులు కానీ ఇతర ఉద్యోగులు కానీ సాయంకాలం అయ్యాక రాజోద్యానంలో నడవరాదని ఒక నియమం ఉన్నది. ఎందుకంటే ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు ఉద్యానంలో విహరించడానికి వస్తారు. పొరపాటున పురుషుడెవడైనా ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే వాడి తల తీసేస్తారు. ఒకనాడు హసన్ ప్రమాదవశాన ఈ నియమం ఉల్లంఘించాడు. అతడు అపరాహ్న సమయంలో ఉద్యానంలోకి వెళ్ళి విశ్రాంతి కోసం ఒక బల్ల మీద పడుకొని చల్లగాలికి అలాగే నిద్రపోయాడు. ఎవరో స్త్రీలు, మన్మధుడే, 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 ఎంత అందం, ఎంత అందం, ఎంత అందం అన్నట్టు కల వచ్చి హసన్ ఉలిక్కిపడి లేచి చుట్టూ కలయ చూసేసరికి సూర్యాస్తమయం కూడా అయిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ మనుషులెవరూ లేరు. తాను విన్న స్త్రీ కంఠాలు కలలోనివనుకొని హసన్ ఆ స్థలం విడిచిపోదామని గబగబా నడవసాగాడు. ఇంతలో ఎవరో స్త్రీ నవ్వటం వినిపించింది. ఆ నవ్వే మనిషి, ఏమిటా తొందర అని అడిగింది. విచ్చుకత్తుల వాళ్ళు వెంటబడిన దానికన్నా ఎక్కువగా భయపడి హసన్ ఉద్యానవనపు బాట వెంబడి పరిగెత్తాడు. అతనొక మలుపు తిరిగేసరికల్లా ఒక స్త్రీ అతని దారికి అడ్డుగా నిలబడి ఉన్నది. వెన్నెలే మనిషి ఆకారం ధరించినట్టుగా ఉన్న ఆ స్త్రీ ముఖం చంద్రుణ్ణి తలదన్నేలాగా ఉంది. హసన్ బిడియపడుతూ నిలబడిపోయి తల దించేసుకున్నాడు. అతను ఎన్నడూ ఆడవాళ్లతో సంభాషించి ఎరగడు. అంత కంగారుగా పరిగెడుతున్నావు, కారణమేమిటి అని ఆమె హసన్ను అడిగింది. ఈ అంతఃపురంలో ఉండేదానివైతే నేనెందుకు పరిగెత్తుతున్నానో నీకు తెలుస్తుంది. ఈ సమయంలో ఇక్కడ తారట్లాడే పురుషులను శిరచ్ఛేదం చేస్తారు. దయచేసి దారి వదులు అన్నాడు హసన్. ఈ మాట ఇప్పుడా నీకు జ్ఞాపకం వచ్చింది? ఇంత పొద్దుపోయాక తోట విడిచిపోవటం కన్నా తెల్లవారిందాకా తోటలో ఉండిపోవటమే నీకు క్షేమం. రాజభవనంలో ప్రవేశించడం అపాయకరం అన్నది ఆమె. హసన్ను కళ్ళ నీళ్ల పర్యంతమై వణికిపోతూ, నన్నెలాగూ ఇవాళ చిత్రవధ చేసేస్తారు. హత్యాపాతకం ఎందుకు అంటగట్టుకుంటావు? నన్ను వెళ్ళని అంటూ ఆమెను దాటి ముందుకు పోబోయాడు. ఆమె ఎడమ చేత్తో అతన్ని పట్టుకొని కుడి చేత్తో తన మేలి ముసుగు తొలగించి, నా ముఖం చూసి నేను అందంగా ఉన్నానో లేదో చెప్పు. నా వయసు 18 ఏళ్ళు, కన్యను. నీవు తప్ప నా ముఖం ఇంతవరకు ఏ పురుషుడు చూడలేదు. నా నుంచి అలా పారిపోవటానికి ప్రయత్నించావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది అన్నది. మహారాణి, నీ అందం ముందు చంద్రుడు కూడా దిగదుడిపే. కానీ అందువల్ల నాకు రానున్న ప్రమాదం ఎలా తొలగిపోతుంది అన్నాడు హసన్ ఆందోళనతో. నీకు ప్రమాదమన్న మాట నిజమే, కానీ అది నీవనుకునే ప్రమాదం కాదు. నేనెవరినో నీవెరగవు. నీవు నా రక్షణలో ఉన్నంతకాలము నీకు నా ఆగ్రహం మించిన ప్రమాదం ఏమీ లేదు. అసలు సంగతి చెప్పు, నీవెవరువు? ఈ దివాణంలో ఏం పని చేస్తున్నావు అని ఆమె అడిగింది. నా పేరు హసన్, మాది డమాస్కస్. నన్ను రాజుగారు ఒక ప్రతీహారిగా నియమించారు.
వజీరు గారికి నేనంటే ఎంతో అభిమానం అని హసన్ చెప్పాడు. ఆమె అతనితో, అయితే నా రహస్యం నీతో చెప్పేస్తాను. ఈ వెన్నెలలో నీ అందం చూస్తే నాకు నీ మీద ప్రేమ కలిగింది. నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అన్నది. ఈ మాటలు వినేసరికి హసన్కు పారవస్యం వచ్చేసింది. అతనికి స్త్రీ ప్రేమ అనేది ఏమిటో తెలియదు. ఈమె చాలా అందంగా ఉంది, పైపెచ్చు తనను ప్రేమిస్తున్నది. అతను ఆమె పాదాల ముందు మోకరించి, ఈ దీనుడు నీకోసం ప్రాణాలైనా ఇస్తాడు అన్నాడు. ఆ క్షణంలోనే కిలకిలా నవ్వుతూ చప్పట్లు చరిచి కేకలు పెడుతూ 10 మంది కన్యలు అటుగా వచ్చారు. పాపం, ఆ అబ్బాయిని ఏడిపించడం ఎందుకు ఖైరియా అన్నారు. అసలే ఆడవాళ్ల మధ్య మసలడం తెలియని హసన్కు వీళ్ళందరూ కలిసి తనను ఏడిపించడానికి ఖైరియా అనే దాన్ని తన మీదకి పంపకం చేశారని తెలియగానే కోపము, అవమానము ముంచుకొచ్చాయి. ఇంత లజ్జలేని ఆడపిల్లలు ప్రపంచంలో ఉంటారని అతను ఊహించనైనా లేదు. అతను చేసేది లేక లోపలే కుమిలిపోతూ తల వంచుకొని ఆ ఆడపిల్లల మధ్య నిలబడ్డాడు. ఆ సమయంలో అక్కడికి పూపొదల వెనక నుంచి 12వ పిల్ల వచ్చింది. ఆమె రాగానే అందరూ మౌనం వహించి వెనక్కు తగ్గి ఆమెకు దారి ఇచ్చారు. ఆమె హసన్ ఎదుటికి వచ్చి, నీవు వేళ అతిక్రమించి అంతఃపుర స్త్రీలు విహరించే చోటికి రావటమేగాక వారిని ప్రేమ భిక్షలు అడుగుతావా? నీకు మరణదండన విధించవలసి వచ్చినందుకు బాధగానే ఉన్నది. చిన్నవాడవు, అందగాడివి అన్నది. ఖైరియా అన్న పిల్ల ముందుకు వచ్చి ప్రాధేయపడుతూ, మహారాణి జులేఖా, అతను అమాయకుడు, నేరక చేసిన అపచారాన్ని క్షమించు, అతన్ని కాపాడు అన్నది. జులేఖా క్షణంసేపు ఆలోచించి, నీవే క్షమించమంటున్నావు గనక ఈసారికి క్షమిస్తాను. అతన్ని ఇలాగే వెళ్ళిపోనిస్తే మనము కఠినాత్ములం అనుకుంటాడు. మన హృదయాలు మంచివేనని అతనికి తెలియపరచడానికి తగిన కార్యక్రమం ఏదన్నా చేయాలి. ముందు ఇతన్ని మన అంతఃపురం లోపలికి తీసుకుపోదాం. అక్కడ ఇంతవరకు మగవాడన్నవాడు కాలు పెట్టలేదు, ఇతనే మొదటివాడైతాడు అంటూ ఒక కన్యకు సంజ్ఞ చేసింది. ఆ కన్య వెళ్ళి స్త్రీలు ధరించే దుస్తులు తెచ్చింది. హసన్కు వాటిని కట్టబెట్టి ఆడదానిలాగా తయారు చేశారు. ఈ వేషంతో జులేఖా తృప్తిపడిన మీదట అందరూ కలిసి అంతఃపురంలోకి వెళ్లారు. అక్కడ ఒక ఖాళీ గదిలో తివాసీ పైన 20 జలతారుతో అల్లిన చదరాలు గుండ్రంగా పరిచి ఉన్నాయి. గదిగోడలు పాలరాతివి, వాటిలో ముత్యాలు, నీలాలు పొదిగి ఉన్నాయి. జులేఖా రాకుమార్తె అని, మిగిలిన అందరూ ఆమె చెలికత్తెలని, ఈ గది జులేఖా విందు చేసే గది అని ఒకతే రహస్యంగా హసన్తో చెప్పింది. మిగిలిన చెలికత్తెలందరూ చుట్టూ ఉన్న చదరాలపైన కూర్చొని హసన్ను మధ్యలో జులేఖా సరసన కూర్చోబెట్టారు. జులేఖా భోజన పదార్థాలు వడ్డన చేయమని ఉత్తర్వు ఇచ్చింది. 16 మంది అందగత్తెలైన దాసీలు వడ్డనకు ఉపక్రమించారు. హసన్కు ఆ ఆడవాళ్లంటే బెదిరిపోనే లేదు. అతను మధ్య మధ్య ఖైరియా కేసు చూశాడు. కానీ ఆమె తన కేసు చూడగానే తల దించేసుకున్నాడు. జులేఖా అతని వాలకం చూసి, హసన్, ఎందుకలా బెదురుగుడ్డులా అయిపోయావు? మేము నిన్ను తినేయంలే. మా అనుజ్ఞ లేకుండా ఇక్కడికెవరూ రారు. ఎందుకు భయం? నేనెవరో నీకు తెలుసుగా. ధైర్యంగా తల ఎత్తి మా కేసు చూడు. చూసి మాలో నీకెవరు నచ్చారో జంకకుండా చెప్పు అన్నది. ఈ మాటలతో హసన్కు ధైర్యం రావటానికి బదులు మరింత భయం కలిగింది. ఎవరు బాగున్నారన్నా మిగిలిన వాళ్ళకి కోపం వచ్చిపోతుందని బిడియపడుతున్నావు లాగుంది. మాలో అలాంటి భేదాలేమీ లేవు. నీవు నిర్భయంగా నీ ఉద్దేశం చెప్పవచ్చు అని జులేఖా అతన్ని ప్రోత్సహించింది. హసన్ కాస్త ధైర్యం కూడగట్టుకొని కన్యలందర్నీ పరకాయించి చూశాడు. అందులో అందంగా లేనివారెవరూ లేరు. కానీ అందరికన్నా ఒక పిసరు అందగత్తె ఖైరియా. మిగిలిన వాళ్ళు ఆమెకు చాలరు. కానీ ఆ మాట అనటానికి అతనికి ధైర్యం చాలక, నాకు ఏమనాలో తెలియకుండా ఉన్నది. నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నా చంద్రుడు చంద్రుడే అంటూ తన ఉద్దేశం అది కాదన్నట్టుగా ఖైరియా కేసి తల తిప్పి ఒక చూపు చూశాడు.
జులేఖా ఈ మాట విని, లాంఛనంగా అనదగిన మాటే అన్నావు. అయినా నిన్ను తప్పుపట్టను. నా విషయం వదిలేసి నా చెలికత్తెలలో నీకెవరు ఎక్కువగా నచ్చారో చెప్పు చూద్దాం అన్నది. చెప్పు చెప్పు అని అందరూ హసన్ను తొందర చేశారు. అందరికన్నా హెచ్చుగా తొందర చేసింది ఖైరియా. హసన్ను సిగ్గు బిడియాలు వదిలేసి ఖైరియా కేసి వేలు పెట్టి చూపిస్తూ, మహారాణి, నాకు నచ్చినది ఈమె. అల్లా సాక్షిగా నేనామెను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈ మాటలకు మిగిలిన ఆడవాళ్లు అలగకపోగా కిలకిలా నవ్వుతూ ఒకరినొకరు మోచేతులతో తట్టుకున్నారు. అక్క చెల్లెళ్ల మధ్యనే ఎంతో అసూయ ఉంటుంది కదా, వీరిలో లేకపోవటం ఏమి ఆశ్చర్యం అనుకున్నాడు హసన్. జులేఖా అతన్ని అభినందిస్తూ, నువ్వు సరిగ్గా ఎన్నుకున్నావు హసన్. నా ఉద్దేశంలో కూడా ఆమె మా అందరిలోకి రాణి. ఆమె అందం ముందు మా అందం ఎందుకూ పనికిరాదు. ఆమెను గురించి నీకు శతాంశం కూడా ఇంకా తెలియదు అన్నది. మిగిలిన చెలికెత్తలు ఖైరియా అందాన్ని పొగిడి ఆమెను అభినందించారు. తర్వాత వారు హసన్ చేతిలో ఖైరియా చేయి ఉంచి వారిద్దరికీ వివాహం జరగాలని ఆశీర్వదించారు. పాటలతోనూ వినోదాలతోనూ ఆ రాత్రి గడిచిపోయింది. జులేఖా లేచి, హసన్, ఇక మేము వెళ్ళి పడుకోవాలి. నీ ప్రేమ సఫలం కావటానికి నేను సాయశక్తులా పనిచేస్తాను. ప్రస్తుతం నిన్ను నిరాపాయంగా అంతఃపురం నుంచి బయటికి చేర్చాలి అన్నది. ఆమె ఒక ముసలిదాని చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. ముసలిది హసన్ చేయి పట్టుకొని తన వెంట తీసుకుపోయింది. చిన్న చిన్న ఇరుకు గొంతుల వెంట అటు తిరిగి ఇటు తిరిగి చిట్ట చివరకు చిన్న ద్వారం వద్దకు వారిద్దరూ వచ్చారు. ముసలిది దాని తాళం తీసి హసన్ని బయటికి పంపింది. హసన్ను తాను రాజభవనం వెలుపలికి చేరుకున్నట్లు గ్రహించాడు. అప్పటికే కొంత పొద్దెక్కింది. హసన్ను ముఖద్వారం వద్దకు వచ్చి పహరా వాళ్లకు కనపడేలాగా రాజభవనంలోకి ప్రవేశించాడు. అతను తిన్నగా వజీరు వద్దకు వెళ్ళాడు. ఏమైపోయావు అని ఎంత దిగులు పడ్డాను. ఎక్కడికి వెళ్ళావు నాయనా అని వజీరు హసన్ అడిగాడు. డమాస్కస్ వర్తకుడొకడు కనిపించాడు. అతను షిరాజ్ నుంచి బస్రాకు బయలుదేరుతున్నాడట. రాత్రికి తన అతిథిగా ఉండిపోమ్మని నిర్బంధించాడు అని హసన్ బొంకాడు. ఆ పగలల్లా రాత్రి అంతా హసన్ను ఖైరియాని తలుచుకుంటూ ఆనందంగా గడిపాడు. మర్నాడు ఉదయము అంతఃపురం నుంచి ఒక బానిసవాడు వచ్చి అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరంలో ఎవరు రాసింది లేదు గాని ఆ రాత్రికి ఉద్యానంలోకి రమ్మని ఆహ్వానం ఉన్నది. చంద్రోదయం అయ్యే సమయానికి చెట్ల మధ్యకు వస్తే నిన్ను ప్రేమించిన మనిషి నీతో ఒక విషయం మాట్లాడుతుంది అని ఆ ఉత్తరంలో ఉన్నది. అంతదాకా హసన్కు ఖైరియా తనను నిజంగా ప్రేమించిందన్న నమ్మకం లేదు. అంతఃపుర స్త్రీలు తనతో కాసేపు వినోదం పొందారని మాత్రమే అతను అనుకున్నాడు. ఈ ఉత్తరం చూశాక అతనికి తన అదృష్టం మీద విశ్వాసం పుట్టింది. అతను వజీరు దగ్గరికి వెళ్ళి, ఇవాళ రాత్రి మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి, అనుమతి ఇవ్వండి. మక్కా నుంచి వచ్చిన ఒక దర్వీషు స్నేహితుడు ఆహ్వానించాడు అని చెప్పాడు. వజీరు సరేనన్నాడు. హసన్ ఇంటికి తిరిగి వచ్చాడు. తన వద్ద ఉన్న వివిధ రత్నాలలో ఉత్తమమైనవి ఏరి వాటిని ఒక బంగారు తీగకు గుచ్చి హారం తయారు చేసి ఒక చిన్న ద్వారం గుండా ఉద్యానంలోకి ప్రవేశించి తాను పడుకొని నిద్రపోయిన చోట తన ప్రియురాలి కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాడు. కొంతసేపు అయినాక ఖైరియా వచ్చింది. హసన్ ఆమె ముందు మోకరించాడు. లే హసన్, మిగిలిన వారందరికన్నా నేను నీకు నిజంగానే అందంగా కనిపించానా? నీ నోట ఆ మాట మళ్ళీ వింటే గాని నాకు నమ్మకం కలగదు అన్నది ఖైరియా అతన్ని లేవదీస్తూ. నీవు నా పాలిట దేవతవు. చూడు, నీకోసం ఈ అల్పమైన కానుక తెచ్చాను. దీనితో పాటు నా హృదయాన్ని కూడా నీకు అర్పణ చేస్తున్నాను అన్నాడు హసన్. నీ మాటలు విని సంతోషించాలో విచారించాలో నాకు తెలియటం లేదు అంటూ ఖైరియా దీర్ఘంగా నిట్టూర్చింది. నీకీ సంతోష సమయంలో విచారం దేనికి? మనకు రాబోయే ఆపద ఏమున్నది అని హసన్ ఆమెను అడిగాడు. రాకుమారి జులేఖా రహస్యంగా నిన్ను ప్రేమిస్తున్నది.
ఈ సంగతి నీతో చెప్పే అవకాశం కొరకు వేచి ఉన్నది. ఆమెకు ఏం సమాధానం చెప్పుకుంటావు? ఆమెను కాదని నన్ను ప్రేమించగలవా? ఆమె ద్వారా లభించే కీర్తి ప్రతిష్టలను కాలదనటం నీకు సాధ్యమవుతుందా అన్నది కైరియా విచారంగా. ఆ భయం నీకు వద్దు. నా హృదయంలో నీకుండే స్థానాన్ని 1000 మంది రాజకుమార్తెలు కూడా అపహరించలేరు. నీపై గల ప్రేమను రుజువు చేయటానికి ఎంత పెద్ద ఆపద వచ్చినా వెనకాడను. రాజుగారు సాబూర్ షా చచ్చిపోయి తన రాజ్యం జులేఖాను పెళ్లాడేవాడికి ఇచ్చినా నా మనసు మారదు అన్నాడు హసన్. నేను జులేఖాకు బానిసనన్న మాట మర్చిపోకు హసన్. జులేఖాకు ఆగ్రహం తెప్పించడం మన ఇద్దరికీ క్షేమం కాదు. ఆమె తలుచుకుంటే మన ప్రాణాలు రాగి డబ్బు విలువ చేయవు. అందుచేత మనం మన ప్రేమకు ఇన్ని కన్నీళ్లు వదలటమే క్షేమం అన్నది కైరియా. హసన్ను ఈ మాటలు భరించలేకపోయాడు. ఇటువంటి భయాలతో నన్ను వేధించకు. నీకు మాత్రం ప్రమాదం కలుగుతుందని తోచినా వెంటనే నాతో వచ్చేసేయ్. మా దేశానికి పారిపోయి ఏ నిర్జనమైన లోయలోనో కాపురం పెడదాం. నేను బీదవాణ్ణి కాను. మనం బతికినన్నాళ్ళు మహారాజుల్లాగా బతకడానికి తగినంత ధనం నా వద్ద ఉన్నది అన్నాడు అతను. కైరియా ఈ మాటలతో సంతృప్తిపడి, హసన్, నీ ప్రేమలో నాకిప్పటికీ విశ్వాసం కలిగింది. ఇంక నిన్ను మోసం చేయలేను. నేను కైరియాను కాను, రాజకుమార్తె జులేఖాను. జులేఖాను చెప్పుకుంటున్నది నా ఇష్టసఖి కైరియా. ఆమెను పిలుస్తానుండు అంటూ సన్నగా ఈల వేసింది. ఈ ఈల వినగానే జులేఖాలాగా నటిస్తున్న కైరియా వచ్చి జులేఖాకు వందనం చేసింది. జులేఖా హసన్ కేసి తిరిగి, ఇన్నాళ్ళు నేను ఆడిన నాటకం గురించి ఆపోహపడకు. హసన్, ఆ రాత్రి వెన్నెల్లో చెట్టు కింద నిద్రపోతున్నా నిన్ను చూసిన క్షణంలోనే నా హృదయం చలించింది. నిన్ను ప్రేమించాను అన్నది. ఆ ముగ్గురు ఆ రాత్రి కబుర్లతో గడిపి తెల్లవారుజామున ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. హసన్ మనసులో లేదు. అతను 2 రోజుల అనంతరం పగటివేళ ఉద్యానం కేసి వెళ్ళేసరికి అక్కడ చెట్టుకొక సిపాయి, పుట్టకొక సిపాయి కనిపించాడు. గుండె గుబేలుమని హసన్ ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ ఒక బానిసవాడు అతని కోసం వేచి ఉండి అతన్ని చూడగానే చేతిలో చీటీ పెట్టి ఎవరో తరుముకొస్తున్నట్టుగా పారిపోయాడు. ఆ చీటీలో కూడా సంతకం లేదు. కానీ అది జులేఖా నుంచి వచ్చినట్లు హసన్ గ్రహించాడు. తన వెంట వేటగాళ్లు పడ్డారని, ఇంకా తాము కలుసుకునే అవకాశం ఉండదని, హసన్ తొందరపడి తమ రహస్యం బయటపెట్టకూడదని, ఎంత దుర్వార్త వినవచ్చినా సరే అతను నిబ్బరంగా ఉండాలని జులేఖా అతన్ని హెచ్చరించింది. ఈ ఉత్తరం చూడగానే అతనికేదో గుబులు పుట్టుకు వచ్చింది. మర్నాడు ఉదయానికే రాజకుమారి జులేఖా మరణించిందన్న వార్త కార్చిచ్చులాగా దివాళమంతా వ్యాపించింది. ఈ వార్త వినగానే హసన్ కళ్ళు చీకట్లు కమ్మాయి. అతను స్పృహ తప్పి వజీరు గారి చేతుల్లో మూర్ఛపోయాడు. వజీరు వారం రోజుల పాటు పరిచర్యలు చేయించిన మీదట హసన్ కోలుకున్నాడు. కానీ అతనికి జీవితం మీద ఇచ్చ లేకుండా పోయింది. దివాణం మీద రోత పుట్టింది. అవకాశం చూసుకొని ఏ ఎడారిలోకో ఒంటరిగా పారిపోవాలనిపించింది. చీకటి పడగానే హసన్ను తన రత్నాలన్నింటినీ తీసుకొని ఆనాడు చెట్టుకు ఉరిపోసుకున్నప్పుడే ప్రాణాలు వదిలితే బాగుండేదనుకుంటూ చల్లగా షీరాజ్ నగరం నుంచి బయటపడి ఎడారికేసి ప్రయాణమయ్యాడు. అతను ముక్కుసూటిగా ఆ రాత్రంతా నడిచాడు. మర్నాడు పగలల్లా నడిచి సాయంకాలానికి చిన్న నీటి గుంట ఉన్న చోటికి చేరాడు. అంతలోనే వెనక నుంచి గుర్రపుడెక్కల ధ్వని వినిపించింది. హసన్ పడమరగా చూసేసరికి ఒక యువకుడు గుర్రమెక్కి వస్తూ కనిపించాడు. అస్తమయ సూర్యకాంతిలో అతనొక రాజకుమారుడులాగా ఉన్నాడు. హసన్ చేసిన అభివాదానికి తను చెయ్యెత్తి సలాము చేయటం తప్ప నోటితో ఏమీ అనలేకపోవటం చూసి ఆ యువకుడు ముసల్మాన్ కాడని తోచి హసన్కి విచారం కలిగింది. కాస్త చల్లగాలి తిరిగింది. ఇక్కడ చల్లని మంచినీరున్నది. తమకు బడలిక తీరుతుందనుకుంటాను అని హసను ఆ యువకుడిని పలకరించాడు. ఆ యువకుడు నవ్వుతూ గుర్రం దిగి
గుర్రాన్ని నీటి మడుగు సమీపంలో కట్టేసి హసన్ వద్దకు వచ్చి ఆకస్మికంగా అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ యువకుడు జులేఖాయే అని అప్పటిదాకా హసన్ గుర్తించలేదు. జరిగిందంతా జులేఖా అతనికి చెప్పింది. ఆమె ఖైరియా సహాయంతో చనిపోయినట్లు నటించింది. హసన్ను షీరాజ్ నగరాన్ని వదిలినదాకా అజ్ఞాతంగా ఉండి తర్వాత మారువేషంలో అతన్ని అనుసరించి వచ్చింది. ఆమె హసన్ కోసము తన తండ్రిని, రాజ్యాన్ని, సమస్త భోగాలని విడిచిపుచ్చింది. ఆ రాత్రి వారు ఆ నీటి గుంట వద్దనే విశ్రమించి మర్నాడు ఉదయము జులేఖా ఎక్కి వచ్చిన గుర్రం మీద ఇద్దరు ఎక్కి కాలక్రమాన డమాస్కస్ చేరుకున్నారు. అక్కడ ఉంటూ ఉండగానే హసన్ను అక్కడ ఖలీఫా ప్రాపకం సంపాదించి వజీరుగా నియమించబడి గొప్ప జ్ఞాని అని కీర్తి గడించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.